హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను ఒక వైద్యం కోసం ముందుకు వచ్చాను చెప్పడానికి. అదేంటంటే, ఈ కాలంలో చాలామంది అర్షమూలలు వస్తున్నాయి, రక్తమూలలు వస్తున్నాయి. ఒకసారి వీడియో తీయండి సార్, ఏకమూలిక వైద్యం చెప్పండి సార్ అనడం జరిగింది. వాళ్ళ కోసము స్పెషల్గా ఏకమూలిక వైద్యం చెప్పబోతున్నాను. అర్షమూలలకు ఎవరికి వచ్చినా, రక్తమూలలు వచ్చినా, కొంతమంది లాట్రింగ్ పోయేవారు కానీ దొడ్డికి పోతూ ఉంటే కొంత రక్తం బయటకు వస్తూ ఉంటుంది. దొడ్డి ద్వారా రక్తం పడడము వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంది అని చెప్పడం జరిగింది. వాళ్ళ కోసము ఒక మూలికా వైద్యం చెప్పబోతున్నాను. అది ఏమిటంటే కానుగ చెట్టు నేను చెప్తాను. ఆ కానుగ చెట్టు లేతాకులు ఏవైతే ఉన్నాయో ఒక 50 గ్రాములు లేతాకులు తెచ్చుకోవాలి. తెచ్చుకొని పక్కకు పెట్టుకోవాలి. లేతాకులు మంచి నీరుతోని మంచిగా ఆకులన్నీ లేతాకులన్నీ కడిగేసుకొని మంచిగా నీళ్ళతో కడగాలి. కడిగేసి వాటిని మెత్తగా నూరాలి. ఆ కానుగాకులను మెత్తగా నూరాలి. అందులో 7 మిరియాలు వేయాలి, ఒక ఏకెల్లిపాయ ఒకటి వేయాలి. మెత్తగా నూరి గోళీ లెక్క కుంకుడు గింజంత మాత్రలు చేసుకోవాలి. ఎన్ని వేసుకోవాలి? కుంకుడు గింజంత మాత్రలు 21 రోజు వేసుకోవాలి. పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి, ఉదయం ఒకటి, రాత్రి ఒకటి, ఇలా 21 రోజు వేసుకోవాలి. రోజు పరిగడుపున ఒకటి, రాత్రి ఒకటి, ఇట్లా 21 రోజులు వేసిన తర్వాత దీనికి పథ్యం వచ్చేసి పులుపు, చింతపండు, చికెను, మటను, మాంసం కృత్తులు, వంకాయ, ఆలుగడ్డ, ఈ వేడికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఐటమ్స్ తినకూడదు. మిగతా సల్వకు సంబంధించిన మాట ఏది ఇలా మజ్జిగ అన్నం కానీ, సప్పడి అన్నం కానీ, ఈ పప్పు దినుసులు కారం తగలకుండా, కారం ఎక్కువ ఉండదు, మామూలుగా సప్పసప్పగా ఉండేటట్టు తిండిలు మాత్రమే తినాలి. ఇలా తిన్నట్లయితే కంపల్సరీ అరిషమూలలు 100% పోతాయి. నేను ఆ మూలిక చూపెడతాను. ఒకసారి రండి. ఇట్లా ఇగో ఇది కానుగ చెట్టు, గానుగ చెట్టు అంటారు, కానుగ చెట్టు అంటారు. అన్ని ప్రాంతాలలో విరివిగా దొరుకుతుంది. మన ఇండ్ల పక్కనే, మన అడవి పక్కనే ప్రతి మూలిక, ప్రతి అడుగడుగున ఈ మూలిక ఉంటుంది. లేత కోనలు అంటే గిట్లుంటాయి. ఒకసారి చూపెట్టియమ్మా. లేత కోనలు అంటే ఇవి లేత కోనలు. ఇవి పెద్ద పనిచేయవి. ఈ లేత కోనలు మాత్రమే తెచ్చుకోవాలి. ఇది కానుగ చెట్టు. కానుగ చెట్టు అంటే చాలా గొప్ప చెట్టు అని గమనించగలుగుతాం. ఇలాంటివి తెచ్చుకొని మెత్తగా నూరి కుంకుడు గింజంత మాత్రలు ఉదయము, రాత్రి లేదా సాయంత్రం వేసుకోవచ్చు. ఇట్లా 21 రోజు వేసుకున్నట్లయితే ఎంతటి భయంకరమైనటువంటి అరిషమూలలు తగ్గుతాయి, మళ్ళా రక్తమూలలు కూడా తగ్గుతాయి. ఇక ఎందుకంటే కొంత గూద మార్గంలో అయినటువంటి అవి పోవాలంటే ఏం చేయాలంటే గడ్డి చామంతికి సంబంధించినటువంటి చెట్టు ఉంటుంది, లేదా గాడిద గడపాకుకు సంబంధించినటువంటి ఆకు ఉంటుంది. అదైనా పర్వాలేదు, ఇదైనా పర్వాలేదు. దాన్ని నల్లాలం అంటారు కొంతమంది, గాయపాకు అంటారు, పలకాకు అంటారు, గడ్డి చామంతి అంటారు. రకరకాలుగా పేర్లతో పిలిచేటటువంటి ఆ చెట్టు ఒక గుప్పెడు తీసుకొని వచ్చి ఒక పావు స్పూను పసుపు వేసి బాగా నూరి లంగోటి లెక్క కట్టుకోవాలి. అట్లా ఒక 7 రోజులు కట్టుకున్నట్లయితే రోజు రాత్రి కట్టుకోవాలి. ఉదయం లేవగానే అది తీసేసి బయట వారేసి మళ్ళీ ఫ్రెష్గా గోరువెచ్చ వాటర్తోని స్నానం చేసినట్లయితే అవి రాలిపోతూ ఉంటాయి, కరుగుతూ ఉంటాయి. ఈ లోపలికి మాత్రలు ఇచ్చుకుంటూ ఉండాలి. లోపల క్రిమిని చంపేటటువంటి చెట్టు ఏది ఉందంటే ఈ కానుగాకు మాత్రమే ఉంది. ఈ చెట్టు క్రిమిని చంపాలి. ఫస్ట్ అరిషమూలలు అంటేనే క్రిమి, పురుగుతోనే తయారవుతాయి. మనం తినే ఆహార పదార్థాలు ఉంటాయి. ఏంటంటే బిర్యానీలు కానీ, వేడి వస్తువులు కానీ, చిప్స్ కానీ, బిర్యానీ అధిక మాంసం కృత్తులు తినడం వలన కానీ, మరి ఎక్కువగా మోటార్ల మీద బాగా నడిపే వాళ్ళు కానీ, డ్రైవర్లు కానీ, ఎక్కువగా కంప్యూటర్ కొట్టే వాళ్ళు కానీ ఎప్పుడు చీరలో కూర్చుంటూనే ఉంటారు. వాళ్ళకి వస్తాయి అరిషమూలలు. మళ్ళీ నిరంతరం కుర్చీలలో కూర్చునే వాళ్ళు మెత్తల మీద కూర్చోవద్దు. ఇలా అధిక మాంసం కృత్తులు తినడం వలన, పీచు పదార్థాలు కూడా ఎక్కువగా తినడం వలన, అవి మలం సాఫీగా లేకపోవడం వలన కడుపు ఉబ్బరంగా ఉండి బాగా మలం జామ్ అయి ఈ అరిషమూలలు వచ్చే అవకాశం ఉంటుంది. అధికంగా మాంసం కృత్తులు తినద్దు. మనకు పట్టినంతనే తినాలి, అధికంగా తినద్దు. కొంచెం జీర్ణం కావు. ఆ జీర్ణం కాక మలం అంతా ఉండి లోపల ఉండేటటువంటి పేగులకు ఎఫెక్ట్ అయిపోయి ఈ అరిషమూలలు వచ్చే అవకాశం ఉంటుంది. అరిషమూలలు అంటేనే నరంతో పుడుతుంది. ఆ నరం పెద్దగా బయటకు వస్తూ ఉంటుంది. అనేక రకాల పిస్తాలు కూడా ఉంటాయి. వీటికి అన్నిటికీ సంబంధించినటువంటి వనమూలిక కానుగ చెట్టు. మన ఇంటి దైవ వృక్షం అంటారు దీన్ని. పెళ్ళిళ్ళైనా వీటిని వాడుతూ ఉంటారు.
మళ్ళీ పెళ్లి పందిరాల మీద వాడతారు. ఇది జ్వరం వచ్చినా కూడా ఈ ఆకులు వాడతారు. దీంతో చాలా సర్వరోగ నివారణ అనవచ్చు. క్రిమి సంహారిణి ఈ మూలిక. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. దయచేసి మీరందరూ నా ఛానల్ను ఆచరించండి, పైకి తేండి. ఎందుకంటే మీ ఫ్రెండ్స్కు తెలియని వాళ్ళకు తెలియండి. ఈ గ్రూప్ ఈ యూట్యూబ్ యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటంటే వెనుకబడిపోతున్నటువంటి వనమూలికలను, తెలియనటువంటి చెట్టు మూలికలను పరిచయం చేయడమే ఈ సిద్ధమూలిక పరిచయాలు యూట్యూబ్ ఛానల్ యొక్క ముఖ్య గమనిక. ఎక్కడైతే చెట్లు ఉన్నాయో వాటి పేర్లు చెప్పడం, ఆ వైద్యాలు చెప్పడం, తెలిసింది తెలియజేస్తా, తెలియంది మీ ద్వారా నేను సమాజానికి అందిస్తానని మనసారా కోరుకుంటూ నమస్తే.